జీవితంలో ఏమాత్రం ఆందోళనలు మరియు వైఫల్యములు ఉండవు. మీ జీవితంలో భయము మరియు పేదరికము ఉండదు. దేవుడు మీకు గెలుపు, సంతోషం కలిగిన జీవితం ఇవ్వాలి అనుకుంటున్నారు. దేవుడు మీ జీవితంలోని ప్రతి కన్నీటిని తీసివేయాలనుకుంటున్నారు. రండి, జీవితమును కలిసి ఆనందిద్దాము. గాడ్స్ టెంపుల్ కు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు రండి. అడ్రస్ లార్డ్స్ కోర్ట్ బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక, మెక్డానల్డ్స్, కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్. మొబైల్ 800-880-3129 లేదా 800-807-7277. I have noticed recently in the news in Telugu, the love is going round and it is taking a big news. నేను ఈ మధ్యనే వార్తల్లో చూశాను, తెలుగులోనే ప్రేమ అనేది చాలా ప్రబలుతూ ఉంది. Have you seen in the newspapers? మీరు న్యూస్ పేపర్లు చూస్తున్నారా? Every time when we speak about the love, the world will tell us, or the memories that we have will tell us about the fleshly love. ఎప్పుడైనా సరే మనం ప్రేమ అనే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు ఈ ప్రపంచం కానీ మనకున్న జ్ఞాపకాలు కానీ లోక సంబంధమైన ప్రేమ గురించి మనకు జ్ఞాపకం చేస్తుంటాయి. Compared to God's love, the fleshly love has got nothing. దేవుని ప్రేమతో మనం పోల్చి చూసినట్టయితే శారీరకమైన ప్రేమ అనేది ఏమీ కాదు అసలు. In this age, anybody wanted to do anything, they will say, what's there for me? ఈ కాలంలో ఎవరైనా ఏదైనా చెయ్యాలంటే సరే వాళ్ళకి నాకేంటి అంటూ ఉంటారు. Even when we say you love God, you will ask in the back of your mind, in your heart, what's there for me? ఒకవేళ దేవుణ్ణి ప్రేమించండి అని చెప్పినా సరే మనము మనసులో ఎక్కడో లోపల అనుకుంటూ ఉంటాం, దేవుణ్ణి ప్రేమిస్తే నాకేంటి. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. And He knows that in turn there should be something for you. ఆయనకి తెలుసు నన్ను ప్రేమిస్తే మీకు కూడా ఏదో ఒకటి జరగాలి అని. How many of you are ready to love God? మీలో ఎంతమంది దేవుని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు? Are you? మీరు సిద్ధంగా ఉన్నారా? Say, I love you. చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Forget about what the world says about I love you. Say, I love you. ఈ లోకము నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఎలాంటి భావాన్ని కలిగిస్తుందో దాన్ని మర్చిపోయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. Say, I love you. I love you. Whom are you loving? God. Kiran is telling to Eliana, I love you. David is telling to Monica that I love you. And John Paul uncle is telling to Vimla auntie that I love you. Yes, Vijay is telling to Priya that I love you. This is what comes into our mind. మన మనసులోనికి ఒకరికొకరు మనం ప్రేమించుకుంటున్నాము అని చెప్తుంటాం కదా, అదే మన మనసులోకి వస్తుంది. The best lover that we have is Jesus Christ. మనకు ఉన్న అందరికంటే గొప్ప ప్రేమికుడు యేసుక్రీస్తు. The Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుడు. My lover. నా ప్రియుడు. Lover of my life. నా ప్రాణ ప్రియుడు. Lover of my eternity. నా నిత్య ప్రేమికుడు is Almighty God. ఆయన సర్వశక్తిమంతుడు. Everything else is secondary. మిగతాదంతా కూడా తరువాతే. And now I ask, what's there for me? ఇప్పుడు మరి నాకేంటి? I love God. What is there for me? నేను దేవుని ప్రేమిస్తున్నాను, నాకేంటి? Do you want to know? మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? Do you want to know what's there for you? దేవుని ప్రేమిస్తే మీకు ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? What will we receive through this love? ఈ జీవితంలో మనము ఏం పొందుకుంటాము? Hallelujah. హల్లెలూయా. What will we receive from this love? ఈ జీవితం నుండి మనం ఏం పొందుకుంటాము? When we love God, మనం దేవుని ప్రేమించినప్పుడు we receive His love in return. ఆయన ప్రేమను మనము మన ప్రేమకు ప్రతిగా పొందుకుంటాము. Hallelujah. హల్లెలూయా. In return. Let's look at Exodus chapter 20 verse 6.
నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాము. If you are able to take notes, this will be very, very beneficial for you. మీరు కానీ రాసుకోగలిగినట్టయితే అది మీకు చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. Okay, let's go there. Exodus chapter 20 verse 6. It says, but showing love to 1,000 generations of those who love me and keep my commandments. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. How many generations? ఎన్ని తరాలండి? How many? 1000 తరముల వరకు. 1,000 generations. 1000 తరముల వరకు. That's a long time. అది చాలా ఎక్కువ సమయము. That's a long time. అది చాలా ఎక్కువ సమయము. In return to loving God, He will love you, your children, your children's children, children's children, and children's children to 1,000 generations. మీరు దేవుణ్ణి ప్రేమించిన దానికి ప్రతిగా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని అలాగా 1000 తరముల వరకు ప్రేమిస్తాడు. He returns His love. ఆయన తన ప్రేమను తిరిగిస్తున్నారు. I wanted to take you to Psalm 119, కీర్తన 119వ అధ్యాయము verse 132. 132వ వచనము. Turn to me and have mercy on me, as you always do to those who love your name. నా వైపునకు చూడుము దేవా, నిన్ను ప్రేమించు వారి వైపునకు ఎటులను చూచెదవో అలాగా నా మీద కరుణించుము. We have customs, right? మనకి ఆచారాలు ఉంటాయి కదా. A simple custom of us మనకున్న సాధారణ ఆచరణలు ఏంటంటే, is somebody wishes you. ఎవరన్నా మిమ్మల్ని బాగున్నారా అన్నారు అనుకోండి. Many times people come to our home or when we go someplace, we give them a wish. మనము చాలాసార్లు ఎవరన్నా మన ఇంటికి వచ్చినా లేకపోతే మనం ఎవరింటికన్నా వెళ్ళినా వాళ్ళని పలకరిస్తుంటాం కదా. And they return that wish to you. వాళ్ళు కూడా మిమ్మల్ని తిరిగి పలకరిస్తూ ఉంటారు. And also when you extend your hand to shake hand, మీరు కానీ వారితో చెయ్యి కలపడానికి చెయ్యి చాపినప్పుడు what happens? ఏం జరుగుతుంది? That is returned back to you. అది కూడా మీకు తిరిగి వస్తుంది. And you ask, how are you? మీరు వారిని ఎలా ఉన్నారు అని అడిగారు And అనుకోండి. they'll say that, okay, I'm well, and how are you? నేను బానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు అని కూడా అడుగుతారు. These are custom. ఇవన్నీ కూడా మనకుండే పద్ధతులు. And here it is talking about the custom of God. ఇక్కడ దేవుడికి ఉండే అలవాటు గురించి మాట్లాడబడుతూ ఉంది. The principles of God. దేవుని యొక్క సూత్రములు. What is His principle? ఆయన సూత్రములు ఏంటి? If you love God, నీవు దేవుణ్ణి ప్రేమించినట్టయితే He will show His mercy upon you. ఆయన నీ మీద తన కృపను చూపిస్తారు. Hallelujah. హల్లెలూయా. We have a very, very significant verse in the Bible. It says, praise the Lord and His mercy endures forever. మనకి చాలా ప్రాముఖ్యమైన మాట ఒకటి బైబిల్ వాక్యంలో చెప్పబడింది. ఏంటంటే దేవుణ్ణి స్తుతించండి, ఆయన కృప నిత్యముండును. This was the formula for a king Jehoshaphat to win war against 3 kingdoms and the kings and the military of those 3 kingdoms. యెహోషాఫాత్ అనే రాజు యుద్ధము గెలవడానికి వాడిన సూత్రము, అతనికి విరోధముగా గురు రాజులు 3 సైన్యములు వచ్చినప్పుడు ఈ విధంగా ఆయన యుద్ధంలో గెలిచారు. Simply declaring, కేవలం ప్రకటించడం ద్వారా, praise the Lord, His mercy endures forever. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని స్తుతించండి, ఆయన కృప నిత్యముండును. Praise the Lord, God's mercy endures forever. దేవుని స్తుతించండి, ఆయన కృప నిత్యముండును. His mercy endures forever and ever. ఆయన కృప నిత్యము ఉండును. Secondly, రెండవదిగా, when we love God, మనం దేవుని ప్రేమించినప్పుడు God's protection, His protecting care is upon us. మనము దేవుని ప్రేమించినప్పుడు ఆయన యొక్క కాపుదల, ఆయన రక్షణ మన మీద ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. You all know Psalm 91. మనందరికీ కీర్తన 91 తెలుసు కదా. When you get fear, మనకు భయం వేసినప్పుడు, when something is going wrong, ఏదైనా తప్పుగా జరుగుతూ ఉన్నప్పుడు, okay, where is the Bible? బైబిల్ ఎక్కడుంది? Get Psalm 91 and read it. అప్పుడు కీర్తన 91 తెరిచి చదువుతాము. Okay, let's go to Psalm 91 verse 14. కీర్తన 91వ అధ్యాయము 14వ వచనానికి వెళ్దాము. Because He has set His love upon me, therefore I will deliver him. I will set him on high because he has known my name.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతనిని ఘనపరచెదను. NIV says like this, because he loves me. Who is this he? That is we. అతను అంటే ఇక్కడ మనము అని అర్థం. Because we love God, మనము దేవుని ప్రేమించుచున్నాము కనుక, says the Lord, ప్రభు అంటున్నారు, I will rescue you. నేను మిమ్మల్ని కాపాడతాను. Say, I will rescue you. నేను మిమ్మల్ని కాపాడతానని చెప్పండి. Say, God దేవుడు will తప్పకుండా rescue me. నన్ను కాపాడతాడు. If God is rescuing you, ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి you are not worried about getting into trouble, right? మీరు సమస్యలోనికి వెళ్ళడానికి భయపడట్లేదు కదా. Come what may, ఏదేమైనా సరే I don't care, నాకేం భయం లేదు. because God will rescue me. ఎందుకంటే దేవుడు నన్ను తప్పిస్తారు. Say, God will rescue me. దేవుడు నన్ను తప్పిస్తారని చెప్పండి. Why he will rescue you? ఎందుకు ఆయన మిమ్మల్ని తప్పిస్తారు? Because you love God. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. What a reward. ఎంత మంచి ప్రతిఫలము. What's there for me నాకేంటి in loving God? దేవుని ప్రేమిస్తే What can I get? నాకేం వస్తుంది? What can I get? నాకేం వస్తుంది? Because I love God, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి, the Almighty God, సర్వశక్తిమంతుడైన దేవుడు he protects me. నన్ను కాపాడుతున్నాడు. He rescues me. నన్ను తప్పిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Where is his protection? ఆయన కాపుదల ఎక్కడుంది? If you love someone in this world, మీరు ఈ లోకంలో ఎవరినైనా there ప్రేమించినట్లయితే is a limit for their protection. మనం వారిని కాపాడడానికి మనకు ఒక పరిధి ఉంటుంది. But when you love God, అయితే దేవుణ్ణి మీరు ప్రేమించినట్టయితే his protection is limitless. ఆయన కాపుదలకి అంతు ఉండదు. You will be protected from your sickness. మీ అనారోగ్యం నుంచి మీరు కాపాడబడతారు. You will be protected from the war. మీరు యుద్ధముల నుండి కాపాడబడతారు. You will be protected from every kind of issues that can come upon your life. నీ జీవితం మీదకు వచ్చే ప్రతి విధమైన ఇబ్బంది నుండి మీరు కాపాడబడతారు. Hallelujah. హల్లెలూయా. He is like a nuclear shield around you. ఆయన మీ చుట్టూ ఒక అణ్వస్త్రము సంబంధించినదైన కేడముగా ఉన్నారు. That means దానికి అర్థం ఏంటంటే you don't have to get afraid of the terrorists. మీరు టెర్రరిస్టుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. You don't have to get afraid of the small enemies. మీ చుట్టూ ఉండే చిన్న శత్రువులకు కూడా మీరు భయపడవలసిన అవసరం You don't have లేదు. to get afraid of anything that brings fear in your life. నీ జీవితంలోనికి భయమును కలిగించే దేనికి మీరు భయపడక్కర్లేదు. So you will live a life without fear. మీరు భయము లేని జీవితాన్ని జీవిస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The next one, తరువాతది Psalm 145, కీర్తన 145వ అధ్యాయము verse 20. 20వ వచనము. Hallelujah. Let's Hallelujah. read that. The Lord watches over all who love him. దేవుడు ఆయనను ప్రేమించు వారి ఎడల కనిపెట్టుకొని ఉంటారు. When you love God, మీరు దేవుణ్ణి ప్రేమించినప్పుడు what happens? ఏం జరుగుతుంది? What happens? ఏం జరుగుతుంది? How many of you have gone and looked into a child when he is sleeping? మీలో ఎంతమంది చిన్నపిల్లలు పడుకుని ఉన్నప్పుడు కూడా వెళ్ళి ఒకసారి చూసుకొని And వచ్చే I know అలవాటు some of ఉంటుంది. you mothers and others also, when the children are sleeping, you go there and just watch. పిల్లలు And you look, what's going on? మీ పిల్లలు పడుకున్నప్పుడు తల్లిదండ్రులుగా మీకు అలవాటు ఉండే ఉంటుంది, వెళ్ళి చూస్తా ఉంటారు కదా ఏం జరుగుతుంది అక్కడ. Your God, మీ దేవుడు the Almighty God, సర్వశక్తిమంతుడైన దేవుడు. watches over you ఆయన మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు. wherever you are. నీవు ఎక్కడ ఉన్నా సరే, Wherever you are. నువ్వు ఎక్కడున్నా సరే, Even if you are in the cellar of the building, బిల్డింగ్ సెల్లార్ లో కింద మీరు ఉన్నా సరే, even if you are inside of the prison, మీరు కారాగారం లోపల ఉన్నా సరే, even if you are in the depth of the sea, మీరు సముద్ర భూగర్భం కింద ఉన్నా సరే, he watches over you. ఆయన మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు. My child, నా కుమారుడా, where is he? ఎక్కడున్నాడు? Where is she? ఆమె ఎక్కడుంది? Oh, what is happening with him? వారికి ఏం జరుగుతుంది? Hallelujah.
over you. ఆయన మిమ్మల్ని కనిపెట్టుకొని He ఉంటారు. watches over you. ఆయన మిమ్మల్ని కనిపెట్టుకొని When ఉంటారు. the trials, troubles comes in your life. కష్టాలు ఇబ్బందులు మీ జీవితాల్లో వచ్చినప్పుడు Oh, as he is walking, there is a problems coming upon his life. అతను నడుస్తూ ఉండగా అతని జీవితంలో సమస్యలు అతనికి ఎదురవుతూ ఉన్నాయి. The floods are coming on his way. వరదలు వాటి మార్గంలో The వస్తున్నాయి. fire is coming on his way. అగ్ని అతని మార్గంలో వస్తూ ఉంది. And as he watches, అతను చూస్తూ ఉండగా he sees the problem before you see it. మీరు చూడక ముందే ఆయన ఆ సమస్యను చూస్తారు. What he does, ఆయన ఏం చేస్తారు? he put his hand underneath your feet ఆయన తన చేతిని మీ కాలి కింద ఉంచుతారు. and carries you. మిమ్మల్ని మోసుకొని And వెళ్తారు. when you go through those troubles, ఆ సమస్యల గుండా మీరు వెళ్ళినప్పుడు, when you go through those floods, ఆ యొక్క వరద గుండా మీరు వెళ్ళినప్పుడు he is carrying you. ఆయన మిమ్మల్ని మోస్తున్నారు. When you go through the fire, అగ్ని గుండా మీరు he వెళ్ళినప్పుడు is carrying you. మిమ్మల్ని ఆయన మోస్తున్నారు. The fire will not touch you. అగ్ని మిమ్మల్ని తాకదు. The floods will not touch you. వరద మిమ్మల్ని తాకదు. The sickness will not touch you. అనారోగ్యం మిమ్మల్ని తాకదు. Oh, the epidemics will not touch you. ఏ ఇబ్బందులు కూడా మిమ్మల్ని తాకవు. The financial meltdowns will not touch you. ఆర్థిక ద్రవ్యోల్బణం మిమ్మల్ని తాకదు. Because the Almighty God is watching over your life. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడు మీ జీవితాన్ని కనిపెట్టుకొని When you are ఉన్నారు. working in the office, నీవు ఆఫీస్ లో పని when you చేస్తున్నప్పుడు, are working on your projects, నీ ప్రాజెక్ట్స్ మీద మీరు పని చేస్తున్నప్పుడు, oh, the testing is done and something is going wrong and I don't know what it is. దాని మీద టెస్టింగ్ జరుగుతా ఉంది, ఏదో తప్పు వచ్చింది, అదేంటో నాకు తెలియదు. Your bosses are firing. మీ బాస్ కోప్పడుతూ ఉన్నాడు. Oh, they are fuming with fire. వారు అగ్నిని చిమ్ముతున్నారు. Oh, your subordinates are not working well with you. నీ కింద ఉన్న వారు నీతో సరిగా సహకరించడం లేదు. What are you supposed to do? మీరేం చేయాలి అప్పుడు? Love your God more. నీ దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రేమించండి. Just shout, sitting in front of your system. మీ సిస్టమ్ ముందు కూర్చొని గట్టిగా అరవండి. Lord, I love you. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Lord, I love you. దేవా నేను నిన్ను Lord, ప్రేమిస్తున్నాను. I love you. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. And I know that you're watching over me. నాకు తెలుసు దేవా నీవు నన్ను కనిపెట్టుకుని ఉన్నావు. Nothing can go wrong with me. నాకు ఏది తప్పుగా జరగదు. Thank you, Lord. దేవా నీకు వందనాలు. And I know some of you have experienced the miraculous power of the Almighty God. నాకు తెలుసు మీలో కొంతమంది అద్భుతమైన దేవుని యొక్క శక్తిని అనుభవించి ఉన్నారు అని. He watches over you. ఆయన మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The next one. తర్వాతది Romans chapter 8 verse 28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. And we know that in all things God works for the good of those who love him. ఆయనను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమకూడి జరుగుతున్నది. ఆమేన్. When you say samastamu, is there anything left? ఏదైనా మిగిలిపోతుందండి సమస్తము అంటే? All things work together for good for those who love God. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. Do you love God? మీరు దేవుని ప్రేమిస్తున్నారా? Do you love God? మీరు దేవుని ప్రేమిస్తున్నారా? Do you love God? మీరు దేవుని ప్రేమిస్తున్నారా? How many of you love God? మీరు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? Say, I love God. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పండి. Say, I love God. నేను దేవుని ప్రేమిస్తున్నాను. All things work together for my benefit. అన్నీ కూడా నాకు మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి. All things అన్నీ కూడా work together for my benefit. నాకు మేలు కలగడానికి జరుగుతున్నాయి. So nothing can go wrong with my life. నా జీవితానికి ఏది తప్పుగా Can జరగలేదు. anything go wrong with your life? మీ జీవితానికి ఏదైనా తప్పుగా జరగగలదా? Can anything go wrong with your life? నీ జీవితానికి ఏదైనా తప్పుగా జరగగలదా? Shout and no. No. Nothing can go wrong with my life. నా జీవితానికి ఏది తప్పుగా జరగలేదు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This is the statement that you should say every day morning. ప్రతిరోజు ఉదయం మీరు చెప్పవలసిన వాక్యం Oh, ఇది. when you go to the doctor, డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, oh, today morning I got up late. There is a little tiredness in my body. ఈ రోజు పొద్దున్న నాకు ఏదో అనారోగ్యంగా అనిపించి నాకు నీరసంగా అనిపిస్తుంది. And I am feeling thirsty. నాకు దాహం వేస్తూ ఉంది. Your wife will say, భార్య అంటుంది, go and test. వెళ్ళి మీరు పరీక్షలు చేయించుకోండి. Your mother will say, మీ అమ్మ అంటారు, hey,
go, come on, go and test. వెళ్ళి పరీక్షలు చేయించుకో. And you go and test. మీరు వెళ్ళి పరీక్షలు చేయించుకుంటారు. And when you are testing, మీరు పరీక్ష చేయించుకుంటున్నప్పుడు what happens? ఏం జరుగుతుందంటే, Because of the human error, your samples and somebody else's sample get changed. మనుషుల తప్పు వలన మీరిచ్చిన రక్తము వేరే వాళ్ళ రక్తము మారిపోతుంది. And the report comes రిపోర్ట్ వస్తుంది in the evening. సాయంత్రంకి. Oh, sugar level 300. షుగర్ 300 ఉంది. And the other person who had the 300 level of sugar, ఎవరికైతే నిజంగా 300 షుగర్ ఉందో his level is 100. అతనికి 100 అని చూపిస్తుంది. And now this person got this 300 report ఏ వ్యక్తికి 300 ఉంది అనే రిపోర్ట్ అందింది. and he brings it back home. దాన్ని ఇంటికి తీసుకొస్తాడు. The wife says, భార్య అంటుంది, hey, I told you na. నేను నీకు చెప్పాను కదా, I told you na. నేను నీకు చెప్పాను కదా. What happens? ఏం జరుగుతుంది? You wanted to collapse with heart attack there. అక్కడే గుండెపోటుతో మీకు పడిపోవాలనిపిస్తుంది. And you leave with that report. If it comes to you, ఒకవేళ అది నీ దగ్గరికి ఆ రిపోర్ట్ వస్తే immediately, వెంటనే what you should do? మీరేం చేయాలి? I love the Lord. నేను దేవుని ప్రేమిస్తున్నాను. Say, I love the Lord. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పండి. Do you love the Lord? మీరు దేవుని ప్రేమిస్తున్నారా? I love the Lord. నేను దేవుని ప్రేమిస్తున్నాను. All things work together for my good. సమస్తము నాకు మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నాయి. Nothing can go wrong in my life. నా జీవితంలో ఏది తప్పుగా జరగలేదు. Can anything go wrong in your life? ఏదైనా మీ జీవితంలో తప్పుగా జరగగలదా? Even if your diabetes is 400, నీకు ఒకవేళ షుగర్ 400 ఉన్నా సరే it has to come to normal. అది నార్మల్ కి రావాల్సిందే. It has to come to normal. అది సాధారణకి రావాల్సిందే. Why? ఎందుకు? Because you love the Lord. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గానునికే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సంజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి 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 శ్రీ యేసునామం స్తుతి స్తుతి సంజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ స్తోత్రము మా క్రీస్తుకే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గానునికే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గానునికే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సంజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సంజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ స్తోత్రము మా క్రీస్తుకే ప్రయాసమే లేదుగా ప్రయాసే లేదుగా యేసే తోడుగా మాతో నడువగా భయమే లేదుగా ప్రయాసమే లేదుగా ప్రయాసే లేదుగా యేసే తోడుగా మాతో నడువగా భయమే లేదుగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సంజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం
స్తుతి 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 శ్రీ యేసు నామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి జీవనామం ఈ స్తోత్రము మహేస్తుకే క్రీస్తుని వేరుగా క్రీస్తుని వేరగా మార్గం తానిగా సత్యం రూఢిగా జీవనీయగా క్రీస్తుని వేరగా మార్గం తానిగా సత్యం రూఢిగా జీవనీయగా స్తుతి స్తుతి శ్రీ యేసు నామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి 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 శ్రీ యేసు నామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ స్తోత్రము మా క్రీస్తుకే